పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాల నుంచి వచ్చిన భారత్లో ఆశ్రయం పొందుతున్న హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు అంటే ముస్లింలు తప్ప ఈ శరణార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పాస్పోర్ట్, ఇతర పత్రాలు లేకపోయినా భారత్లో ఉండేందుకు అనుమతిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అయితే ఇంతకు ముందు పౌరసత్వ సవరణ చట్టం 2014 డిసెంబర్ 31 ఏవైతే ఈ పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులు భారత్ పౌరసత్వం కల్పించింది. అయితే ఇప్పుడు దానిని సవరణ చేస్తూ పౌరసత్వ సవరణ చట్టం 2025లో భాగంగా డిసెంబర్ 31, 2024 తేదీలోపు ఎవరైతే ముస్లిమేతర శరణార్థులు ఉన్నారో వారికి పౌరసత్వం కల్పిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. సాధారణంగా అయితే ఈ పౌరసత్వ సవరణ చట్టం అనేది 2019లోనే అమల్లోకి వచ్చింది. దీని వలన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఈ శరణార్థులు ఎవరైతే ఉన్నారో ముస్లిమేతర శరణార్థులు తగిన పత్రాలు లేకపోయినా వారికి భారత పౌరసత్వం కల్పించేది. అయితే ఇక్కడ దీనిని అస్సామీలో వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏంటంటే బంగ్లాదేశ్ అస్సాం పక్కన ఉంది. అలాగే బంగ్లాదేశ్ నుంచి అస్సాం వైపు నదులు, లోయలు ఇటు ఏవైతే ఉన్నాయో వాటికి కంచెలు ఉండవు. సులువుగా ఆ దేశం నుంచి ఈ దేశానికి సులువుగా దాటడానికి అవకాశం ఉంటుంది. అస్సాంలో బంగ్లా కూడా మాట్లాడుతూ ఉంటారు. దీనివలన భాష ఇబ్బంది లేదు. అస్సాంలో టీ తోటలు, వ్యవసాయం, కూలీ పనులు ఎక్కువ కాబట్టి పని కూడా దొరుకుతుంది. ఈ కారణం చేత అస్సాంలో శరణార్థులు ఎక్కువ అవుతున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భూములు, ఉద్యోగాలు ఎక్కువగా వాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.